కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు రేపాక రమేష్ ఆధ్వర్యంలో 1008 మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వెలగ వెంకట నాగేష్ విచ్చేసి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడానికి మట్టి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా పర్యావరణం నుండి వచ్చే ముప్పును తగ్గించవచ్చునని తెలిపారు. అదే విధంగా భక్తి భావాన్ని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు రేపాక రమేష్, జిల్లా కన్వీనర్ బోడా సతీష్, జిల్లా జోన్ చైర్మన్ ఇమ్మడిశెట్టి నాగేంద్ర, జిల్లా అదనపు కోశాధికారి కర్ణాటకపు తాతాసి, కార్యదర్శి కుంభంపాటి శ్రీరామ్, కోశాధికారి నాగేష్, వాసవి అమ్మవారి దేవాలయం అధ్యక్షులు దంగేటి సత్యనారాయణమూర్తి, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय विनायक जय गणेश महाराज जय विनायक गणेश महाराज की जय गणेश महाराज की जय। పర్యావరణం అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. అలా పర్యావరణం కలుపుకుంటే స్వామివారి అనుగ్రహం కార్యక్రమం చేపట్టడం, అలాగే ఆర్యవైశ్య సంఘం ఏర్పాటయ్యాక మొదటి కార్యక్రమంగా చాలా శుభకార్యం ఇది. విఘ్నేశ్వరుడు సంబంధించిన కార్యక్రమం చేయడం, మరి ఈయన మన రమేష్ గారి అధ్యక్షతన రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమానికి సాగించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ రోజున మమ్మల్ని నేను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. అలాగే జిల్లా కన్వీనర్ బోడా సతీష్ గారు, జోన్ చైర్పర్సన్ నాగేంద్ర కుమార్ గారు, అలాగే అదనపు కోశాధికారి జిల్లా అదనపు కోశాధికారి కన్వీనర్ సామాజీ గారు, అలాగే మనకి ఈ రోజున మనం కలవగానే ఇచ్చేసినటువంటి జనసేన నాయకుడు సురేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ రోజున వార్షికోత్సవం కూడా స్వామివారి వ్రతకర్మకు సంబంధించిన పుస్తకాలు కూడా పంచిపెట్టమని చెప్పేసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. వార్షికోత్సవం గారు ఈరోజు వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్యవైశ్య మండలం ద్వారా మనకి అందరూ కూడా కార్యక్రమంగా కోరుతున్నాము. ఈ మట్టి విగ్రహాలు అందరూ కూడా వాడాలని, పర్యావరణాన్ని అందరూ రక్షించాలని మొత్తం మట్టి విగ్రహాలు 1008 విగ్రహాలు పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 200 విగ్రహాలు పైగా మనం ఇచ్చాము. ఈరోజు రేపు కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇవ్వడం జరుగుతుంది.